రండి బాబు రండి, రండి బాబు రండి, వేడివేడిగా వీడియోలు, వేడివేడిగా. ఈ అబ్బా వేడివేడిగా వీడియోలు ఏట్రా ఏవో హాట్ వీడియోస్ లాగా. సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకి. మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకుని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్ లోకి వస్తాయి. అలాగే ఫిల్మ్ ఇమోజీ ఛానల్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, కచ్చాలుగా మీరు అందరూ కచ్చాలుగా నౌకలం చేసాం. ఇంతకీ కచ్చాలంటే మా ఊర్లో కంగాలి అని అర్థం. బయట ఎండకి సముద్రమే ఎండిపోయేలాగుంది. ఇలాంటి టైంలో బయటకు అవసరమా చెప్పమ్మా? వారం రోజుల నుంచి డ్రెస్కి లెగ్గింగ్ కోసం వెళ్దాం అనుకుంటున్నాను నాన్నగారు. అస్సలు కుదరట్లేదు. ఈ రోజు ఎలా అయినా తెచ్చేసుకుంటాను. గొడుగు పట్టుకెళ్తున్నాను కదా, పర్వాలేదులేండి. మీరు తలుపు దగ్గరికి వేసుకోండి. ఈ సన్లైట్ వల్ల నీ స్కిన్ లైట్ డ్యామేజ్ అవ్వకూడదని కొంచెం స్పీడ్ పెంచాను తప్పన. సపోర్ట్ గా నన్ను పట్టుకో చెప్తాను. ఒరే అది తింటవేంట్రా? దిష్టేస్తున్నారు. ఒరేయ్, ఎంత మన ఇంట్లో చెట్టుంటే మాత్రం అంత పట్టు పట్టాలా? ఏటే ఇక్కడ పళ్ళుండాలి కదే, ఏటైపోయాయి? ఎన్ని తిన్నాడు వీడు? అక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 20 ఉన్నాయి. అయితే 30 పళ్ళు తినేసాడు వాడు. 30 పళ్ళ? సింగిల్ సిట్టింగ్ లో 30 పళ్ళు తినేసావేట్రా? సమ్మర్ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి నాన్నగారే. సీజన్ ఉన్నప్పుడే సీకేయాలి. సీకు రేపు నుంచి సెగ్గెట్లు పీకుతాయి. కామ్లీ ఫోన్ చేస్తుంది. చెయ్యి బాలేదు. ఫోన్లే. హలో చెప్పు కామ్లీ. ఏం చేస్తున్నావు? ఈటింగ్ మ్యాంగోస్ విత్ మై ఫ్యామిలీ. ఎప్పుడు తిండేనా? వేరే ధ్యాస ఉండదా నీకు? ఎప్పుడు ఒకదాని మీద ఉండదు. రోజు కూడా తినాలనిపిస్తుంది. నీకన్నా మీ ఫ్రెండే బెటర్. నా ఫ్రెండా? ఎవడు? అదే నీ పక్కనే తిరుగుతాడు కదా. బల్లిడా? కాదు. బుడతడా? కాదు. మహేష్ గడా? వాడే. అంత బెటర్ గైడ్ చేసాడు. బండి వేసుకుని ఆ లవర్ ని వైజాగ్ అంతా తిప్పుతున్నాడు. నువ్వు ఉన్నావు మామిడి పళ్ళు చీక్కుంటూ. అయితే ఏటంటావు ఇప్పుడు? ఆడు నీ మీద బెటర్ అంటాను. తొక్కేం కాదు. ఆ వైజాగ్ లో తిప్పేదేదో విజయనగరంలో తిప్పానండి దమ్ముంటే. వాళ్ళ బాబాని తిప్పు కొడతాడు. ఏదో చెప్తావు. చూడు కాములే, పంచిపోతాలు తెలుసు కదా? తెలుసు. గాలిని చూడగలవా? చూడలేము. నీటిలో బతకగలవా? బతకలేము. అగ్గిలో నించోగలవా? నుంచోలేము. ఆకాశాన్ని ముట్టుకోగలవా? ముట్టుకోలేను. భూమి మీద కాలు పెట్టకుండా నడగలవా? నడవలేను. అలాగే ప్రేమను కూడా చూపించలేము. ఆ పంచభూతాలని పిచ్చెక్కించే అంతటి ప్రేమ ఈ మధుగాడిది. నువ్వు పంచభూతాలని పిచ్చెక్కించక్కర్లేదు గాని నన్ను పిచ్చిదాన్ని చేయకపోతే చాలు. ఎంత పొడుగు డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఇంకా నా మీద అడుగేసేస్తుంది ఏంటిదే? చూడు మధు, అమ్మాయిలు రిలేషన్ లో ఉన్నాక కొన్ని కోరుకుంటారు. అలాంటి చిన్న కూడా తీర్చలేనప్పుడు ఎందుకు ప్రేమించడం? బెడిసికొట్టేస్తుంది అందుకోరా మధు. సి కామ్లీ. సి కామ్లీ కాదు, బి కామ్లీ, బండి కామ్లీ. డైలాగ్ ముందు డెకరేషన్ అర్థం చేసుకోదు. యూట్యూబ్ యాడ్ లాగా మధ్యలో ఇంటరప్షన్. ఏంటి చిరాకు పడుతున్నావేంటి? కైండ్లీ సారీ. కంటిన్యూ చేయమంటావా? చెయ్యు. ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ లైక్ సీ అండ్ ఓషన్. రెండు ఒకటే కదా? ఒకటే అయితే వేరువేరుగా 2 పేర్లు ఎందుకు పెడతారు చెప్పు? సీన్ తెలుగులో ఏమంటారు? సముద్రం. మరి ఓషన్ ని? మహాసముద్రం. నీ మాటలు కనుక ఆ దేవుడు విన్నాడంటే వీడికి నాలుకెందుకు ఇచ్చానురా బాబు అని గ్యారంటీ బాధపడతాడు. అదేటి కామ్లీ అలాగంటావు? సీను సినిమాలో వెంకటేష్ లాగా ఇప్పుడు నీ కోసం నన్ను కూడా నాలుగు కోసుకోమంటావా? అది ఒక్కటి చేయలేదు, ఇంకేదైనా అడుగు. సరే మధు, ఫోన్ పెట్టే. కామ్లీ చివరిగా నన్ను ఏడ్ చేయమంటావు చెప్పు కామ్లీ. మధు, నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. రెడీ. నా గురించి అసలు ఆలోచిస్తావా నువ్వు? అసలు నాకు ఎప్పుడైనా ఏమైనా కొనాలనిపించిందా నీకు? మన లవ్ లో ఉండి 1 year పైన అయిపోతుంది. ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నువ్వు నాకు. కొన్ని గిఫ్ట్ మాట దేవుడు ఎరుగు, కనీసం నన్ను తిప్పాలని కూడా నీకు ఎప్పుడు అనిపించలేదు.
కోమలే ఉన్నమాట ఆడుకుందామా? ఆ మహేష్ గారిది అంటే డ్యూక్ బండి, అమ్మాయిని ఎక్కించుకొని తిప్పిన ఒక అందం. మా నాన్నది బొక్కు బండి, దాని మీద నేను వైజాగ్ వచ్చేసరికి 2 రోజులు పడుతుంది. పోనీ అంత సాహసం చేసి నేను వైజాగ్ వచ్చినా నిన్ను దాని మీద ఎక్కించుకొని నేను తిప్పితే ఊరంతా మనల్నే చూస్తుంది. అందుకే అన్ని మూసుకొని విజయనగరంలోనే ఉంటున్నాను. ఎలాగో చావు, బాయ్. కోమలే 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 చే, ఇలా ఫోన్ పెట్టిందేటే. అయినా ఈ మేకు జుట్టుగాడు ఉన్న చోట ఉండకుండా వైజాగ్ గీజాగ్ అని తిరుగుతాడు. తిరిగితే తిరిగాడు, నా కోమలి ముందే తిరగాల. చెప్తా నాగడి పని. ఏట్రా బుడతా మధుగాడు పొద్దున్న ఎక్కడికి రమ్మని పిలిచాడు? ఇంకేముంటదిరా బల్లి, ఏ పనికి మాలిన పనో పురమాయించడానికి పిలుచుంటాడు. ఒరే బుడతా, ఏదేమన్నా మన మహేష్ గడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువేరా. అవునరా బాబు, ఆ వీర్రాజు గారి కూతురు 3 రోజుల నుంచి వదలట్లేదు అన్ని. రే ఏట్రా అమ్మాయి అలా పారిపోతుంది? చి అమ్మాయిలు పాడైపోతున్నారు మరి. ఏం చేసిందిరా? మంచి చెడ్డ లేకుండా ముద్దు పెట్టింది. మరి నువ్వేం చేసావురా? నేను ఊరుకుంటానేంటి, నేనే ఇచ్చాను. ద్రోహి, ఎంత ద్రోహం చేసావయ్యా నువ్వు నాకు. ఇలాంటి ఛాన్స్ నాకెందుకు ఇవ్వవు దేవుడా? ఇడు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసి. సర్లే గానీ ఎంత పొద్దున్న ఎందుకు రమ్మన్నావు మమ్మల్ని? నరికేయాలరా నిన్ను. ఏ రాత్రి ఏమైనా ఫ్యాక్షన్ సినిమా చూసావేటి? ఫ్యాక్షన్ సినిమా కాదు, నీ యాక్షన్ కామెడీ చూసిందట. నా యాక్షన్ కామెడీ చూసిందా? నా బాత్రూమ్ లో గట్ట కెమెరాలు ఏమైనా ఎట్టిందేటి? బూత్ మాట్లాడకరా బూత్ బంగ్లా. నిన్న తపన తీసుకొని ఎట్టేలేవు నువ్వే? వైజాగ్ వెళ్ళాను. నువ్వు తపన వైజాగ్ లో బండి మీద వెళ్తుంటే కామెడీ చూసి నాకు ఫోన్ చేసింది. మంచిదే కదరా, అందులో బాధపడడానికి ఏముంది? నీ అబ్బా బాధపడడానికి ఏముందా? నువ్వు తిరక్క నా కామెడీ ముందే తిరగలేట్రా. నిన్ను చూసి ఇప్పుడు నన్ను కూడా తెప్పమంటుంది. సరే మధు, అమ్మాయిలు అంతకు మించి ఏం కోరుకుంటారా? అయితే మన తిప్పమంటారు, లేదా ఊరంతా తిప్పమంటారు. రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు 2 చెయ్యవు. ఆడికి అంత తీరిక ఎక్కడలేరా మహేష్. అయ్య బాబాయ్, ఈడేట్రా సగ్గట్లు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టు అలా చూస్తున్నాడు. ఒరే మధు, ఆడివైపు అలా చూసింది చాలే గాని నెక్స్ట్ వీక్ కామెడీ బర్త్డే, అదేనా తెలుసా నీకు? ఇటు ఇంకా అయిపోలేదా? చి యాదవా, నెక్స్ట్ వీకెండ్ నీకెలా తెలుసురా బల్లి? ఫేస్బుక్ లో చూశాను. ఈడి కామెడీ మీద ఫేస్బుక్ ఉన్న ఫీలింగ్స్ కూడా లేవురా. ఇంకా అమ్మాయి ఫీల్ అవ్వకేమవుద్ది? అందుకేనా గిఫ్ట్ అని గుర్తు చేసింది. ఒరే 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 ఒరే, ఇంతవరకు అయిపోయింది, అది అయిపోయిందిరా. ఇప్పటి నుంచైనా సర్దుకొని కొంచెం మీ అందరూ నా లవ్ని సెట్ చేయండి రా. అదంతా కాదు గాని నెక్స్ట్ వీక్ కామెడీ బర్త్డే వస్తుంది కదా, ఏం గిఫ్ట్ ఇస్తావు? ఏమిస్తే బాగుంటది మీరే చెప్పండి రా. ఒక పని చేయరా, 100 రూపాయలు మీ నాన్న దగ్గర తీసుకొని అలా క్యాష్వా కిరాణా కొట్టు ఉంది కదా, ఆడు రూపాయికో లాటరీ అమ్ముతున్నాడు. మొత్తం 100 ఉన్నాయి, 100 కొని రబ్బర్ వాచ్ వస్తుంది గిఫ్ట్ కింద ఇచ్చి. ఒరే బుడత, ఆల్రెడీ 30 మామిడి పళ్ళు తిని బాగా వేడి చేసిపోయింది. ఇంకా నాలో వేడి పుట్టించకరా. పోనీ ఒక పని చేయరా, ఓ డైమండ్ రింగ్ కొనిసి ఇచ్చి. డైమండ్ రింగ్ నేను? ఒరే బాహుబలి బడ్జెట్లు చెప్పకరా, మా బాబు బడ్జెట్ లో ఏమైనా ఉంటే చెప్పు. ఒక పని చేయరా, గుంతలక్కడ కంపెనీలో ఒక వాచ్ వచ్చింది, దాని కాస్ట్ 4000. కామలు ఎలాగో బయటికి తీసుకెళ్ళమంటుంది కాబట్టి బయట ఖర్చులన్నీ కలిపి 1000 రూపాయలు, టోటల్ గా 5000 రెడీ చేసుకో. అలా ఈసారి సుఖాంతం అయిపోద్ది. ఏమంటారా? బాగుందిరా, బాగా చెప్పు. సరిపోద్ది. 5000. ఒరే ఈ 5000 నోట్లోకి వెళ్ళడానికి ఎడుతున్నావురా. ఇంకా 5000 అంటే ఎక్కడి నుంచి తెస్తానరా నేను? ఒక పని చేయండి రా, మీరే తలా ఒక 1500 ఎత్తుకొని వస్తే మిగిలిన 500 నేను ఎలాగోగలా సెట్ చేసుకుంటాను రా. డిస్పస్. ఒరే ఒరే ఒరే, ఎటు వెళ్ళిపోతున్నారా? 1500 అటు 1500 పాపం కదా అని సలహా ఇస్తే రివర్స్ లో మమ్మల్ని కాటేసేస్తున్నాడు. ఒరే 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 ఆగండి రా ప్లీజ్ రా. ఏం ఆగాలరా? నా మ్యాటర్ ఏదో ఒకటి తేల్చెల్లండి రా. నువ్వు మీటర్ బిల్ ఇంత వేసావు కదా, ఇంకేం తేలుస్తాం? ఒరే ప్లీజ్ రా, ఈ 1500 నా పెళ్లికి చదివింపు అనుకోండి రా. మళ్ళీ నా పెళ్లికి చిన్న గిఫ్ట్ ఇవ్వకపోయినా ఏమి అనుకోను, ఎలాగైనా తలా 1500 ఎత్తుకొని ఇవ్వండి రా ప్లీజ్ రా. ఏరా బల్లి, వీడి పెళ్లికి 1500 చదివింపిద్దాం అనుకున్నావా నువ్వు? లేదురా, ఏ 50 100 సరిపోద్ది అనుకుంటున్నాను. ఈరేట్రా యాన్యువల్ ఎగ్జామ్ మార్కు లాగా ఇప్పటి నుంచే చదివింపులు టార్గెట్లు ఇచ్చేస్తున్నాడు. ఒరే ఫ్రెండ్ గురించి ఆ మాత్రం చేయలేరురా మీరు. చాలు ఇలాంటి బోల్డ్ విన్నాంలే, ఇదేమైనా ఎపిసోడ్ 1 అనుకుంటున్నావు ఏంటి? ఫ్రెండ్ గురించి ఆ మాత్రం అనగానే పడిపోవడానికి. ఒరే బుడతా, సరే వదిలే, ఇది ఎలాగో మన ఫ్రెండే కదా, 1500 కదా, తెచ్చి ఇచ్చేద్దాం. అరే ఏ 100 50 అంటే శబ్దకాలం గానీ మరీ 1500 అంటే టూ మచ్ రా. టూ మచ్ అయితే అయ్యిందిరా, మన ఫ్రెండ్ సెట్ అయిపోతున్నాడు కదరా. ఒరే మేము ఇస్తాంలే, నువ్వు ఇంకేడు పాపు.
మేము వెళ్ళి ఆ 1500 సెట్ చేసుకుంటాం. నువ్వు వెళ్ళి కామ్లీని ఎక్కడెక్కడ తిప్పాలో ప్లాన్ రెడీ చేసుకో. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా మహేష్. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను రా. దొంగ నా కొడుకు రాయుడు, ఇందాకే చంపేస్తాను నరికేస్తాను అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడుతున్నాను రా అని అంటున్నాడు. నిజమేరా, డేంజర్ ఫెలో. సరే సరే ఇంక బయలుదేరండి. అరే బల్లి పడతా, సీల్ నోట్లు చూడండి, నలిగిపోయి అనుకో మళ్ళీ కామెడీ ఎక్కడి నుంచి ఏరుకొచ్చాను అనుకుంటది. సరే సర్లే, సీల్ నోట్లు అట్ట సీల్ నోట్లు. యారా బుడతా, నువ్వు నిజంగానే ఇస్తావేట్రా 1500? ఊరుకోరా, నేను మా గీత ఖర్చు పెట్టొద్దేటి. ఆడికి 1500 ఇస్తే నేనేం ఖర్చు పెడతాను. అంతేలే, నేను కూడా ఇవ్వకూడదని అనుకుంటున్నాను. అంకుల్ గారు 1 నిమిషాలు ఇవ్వండి. అయ్యి బాబాయ్ పంతులు గారు, ఏంటండి అంత పెద్ద బాంబు పేలుస్తున్నారు? లేదయ్యా, ఆ ముహూర్తానికి ఏ కార్యం తలపెట్టినా జరగదు. నా మాట విని వాళ్ళని ముహూర్తం మార్చుకోమని చెప్పు, నేను వచ్చి దివ్యంగా జరిపిస్తాను. పంతులు గారు, బ్యాండ్ దగ్గర నుండి పెళ్లి జరగబోయే ల్యాండ్ వరకు అంతా సెట్ చేసుకున్నారండి వాళ్ళు. ఈ టైంలో తప్పు మందని తెలిస్తే పంబ రేకొట్టేస్తారు వాళ్ళు. నాకు ఏదో ఒకటి చేసి మీరు వచ్చి జరిపించేయండి. లేదయ్యా, నేను మాత్రం అలాంటి తప్పులు చేయలేను. అదేంటి పంతులు గారు అలా అంటారు? తప్పు చేసింది మీరే కదా, ఏదో ఒకటి చేసి సరిదిద్దండి మరి. అందుకే చెప్తున్నాను కదయ్యా, వాళ్ళని ముహూర్తం మార్చుకోమను, నేను వచ్చి జరిపిస్తాను. లేదంటే ససేమిరా నేను రాను, నువ్వు ఇంకెవరినైనా బుకింగ్ చేసుకో. పంతులు గారు అంకుల్ గారు ఏమైందండి, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఏం చెప్పమంటావు బాబు, నేను ఒక పెళ్లిళ్ళ బ్రోకర్ని. కరోనా తర్వాత బేరాలకి ఏడుస్తుంటే మంచి బేరం దొరికింది. అబ్బాయి అమ్మాయి జాతకాలు ముహూర్తాలు పెట్టించమని పంతులకు పంపించాను. ఆ పంతులేమో 2022 పంచాంగం తీయబోయి 2021 పంచాంగం తీసి ముహూర్తం పెట్టేశాడు. ఇప్పుడు వచ్చే దుర్ముహూర్తం, ఆ ముహూర్తానికి నేను పెళ్లి జరిపించడం అంటున్నాడు. ఈ మాట నేను వెళ్ళి ఆ పెళ్ళోళ్ళకి కనుక చెప్పాను అనుకో, నా పేకు మీద అడిగేసి వస్తారు బాబు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు పెళ్లికి అన్ని సెట్ అయిపోయి పంతులు తప్పించి? అవును బాబు, అన్ని సెట్ అయిపోయి లాస్ట్ మినిట్ లో ఈ పంతులే హ్యాండ్ ఇచ్చాడు. ఏది ఇలా సెకండ్ ఇవ్వండి. దేనికి బాబు? అంకుల్ గారు, ఈ అంకుల్ గారికి 1 నిమిషాలు ఇవ్వండి. అరే నాకెందుకు బాబు? ఆగండి అంకుల్ గారు, చెప్తాను. ఆ పంతులు మొత్తం ఎంతమందిని తీసుకొస్తానన్నాడు? వాళ్ళు మొత్తం 4 వస్తారన్నారు బాబు. మీకు కావాల్సిన 4 పంతుల్ని నేను సెట్ చేస్తాను. అవునా? నేను ఆల్రెడీ ఊర్లో అంతా కనుక్కున్నానే. ఆ ముహూర్తానికి ఏ పంతులు చేయనన్నాడు. నువ్వెవరిని తీసుకొస్తావు బాబు? నాకు తెలిసిన పంతులు ఉన్నారులేండి అంకుల్. మొత్తం బుకింగ్ ఎంత? మనిషికి 2000 చొప్పున మొత్తం 8000 బాబు. సూపర్. వాళ్ళ డబ్బులు రెడీ చేసుకోమనండి, నాకు వెన్యూ వాట్సాప్ చేసేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. పెళ్లి వైజాగ్ మంత్రీస్ హోటల్లో బాబు. పంతులకి ఫుడ్ బెడ్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఆహా, మంచి హోటలే, నేను చూసుకుంటాను కదా, మీరు నిశ్చింతకి వెళ్ళండి. సరే బాబు. అరే మధుగా, మంచి బేరమే తగిలింది మనకి. ఆ మహేష్ చెప్పురా, 1500 సెట్ చేసావా? 1500 లీటరా, నీ 5000 సెట్ అయిపోయి మంచి బేరం దొరికింది. బేరమా? బేరం ఏంట్రా? ఏంటి, మనం పెళ్లి చెయ్యాలా? ఎలారా? మనకు మంత్రాలు రావు కదా. ఒరే ముద్దు, ఎన్ని పెళ్లిళ్ళు చూడలేదు, ఎన్ని పాటలు వినలేదు. ఎక్కడ చూసినా పెళ్లి అనగానే ఒక మంత్రమే కదా వినిపిస్తుంది. మాంగళ్యం తంతురానేనా అని పెళ్లి కొడుకుని తన్నాం అనుకో, ఆడెళ్ళి పెళ్లి కూతురు మీద పడి తాగెట్టేస్తాడు, సింపుల్. ఒరే నాకెందుకు భయం వేస్తుందిరా. ఒరే మామ, యూట్యూబ్ లో లేదంటే ఏది లేదురా. ఒక్క 2 రోజులు కంటత్త పెట్టి ఏదో ఒకటి వస్తుంది. ఏంటి, మనకు 2 రోజులే టైం ఉంది. బల్లి పొడతకు కూడా ఫోన్ చేసి చెప్పాలి. ఇంకా సరేనా, ఉంటాను మరి. ఈయన 1500 సెట్ చేయరా అంటే నన్ను బుక్ చేసేలా ఉన్నాడు. సర్లే మరి ఏం చేస్తాం, తప్పదు. ఒరే కచ్చాలు గాడవరా నువ్వు. కచ్చాలు కడుతున్నావు తిన్నాం కట్టే. మగ పిల్లలు గాని చూసారంటే మా పరుగు పోద్దు కచ్చాలు గానా. నమస్కారం 1B మాస్టర్ గారు. వచ్చారా? కచ్చాలు అయిపోద్ది కాసేపట్లో, లోపలికి వెళ్ళండి. వీడు కచ్చేలు కోలేట్రా బాబు. ఏమండి, పంతులేంటి ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదా? అదేం కచ్చాలి, ఆకు ఫోన్ చేస్తాను. హలో, ఏటమ్మాయి కచ్చాలి, ఇంకా రాలేదని పంతులు కచ్చాలి గాను. ఆల్రెడీ బయలుదేరిపోయారండి, ఈ పాటికి అక్కడికి వచ్చేసి ఉండాలి. ఏమే అదిగోటి వచ్చారు, కచ్చాలుగా ఉన్నారు పంతులు. ఒరే మహేష్, చూడ చక్కనైన జంట్రా, వాళ్ళ జీవితాల్లో మనం ఎందుకురా మంట పెట్టడం? నువ్వు పెంట చేయకుండా ముందు పద లోపలికి.
రెండు పంతులు గారు కచ్చాలు చేశారు పెళ్లిని. కచ్చేలు చేసేయాలా? వీడికి ఆల్రెడీ మన గురించి తెలిసేట్రా. ఏమోరా అదే భయం వేస్తుంది. అబ్బే ఏటా కచ్చాలు చూపులు, కచ్చాలు చేసేస్తారు కదా. చూస్తారు కదా, మామూలు కచ్చేలు చేసాం. సరే అయితే వెళ్ళి కూర్చోండి కచ్చాలు గాను. ఓహో అదా మ్యాటర్. భూత పదాలు ఆడుతున్నాడేటి అనుకున్నాను. వీడు ఊత పదం అనమాట అది. పదండి మనం వెళ్ళి దున్నేసుకుందాం. అదేమిటి పంతులు గారు, బ్రహ్మస్థానంలో కూర్చోకుండా వధూవరులు కూర్చునే ప్లేస్ లో కూర్చున్నారు? అదే బ్రహ్మ వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. మీరే కదా ఈ పెళ్లి జరిపించబోయే బ్రహ్మలు. ఓ అలా వచ్చావా? అదే ఈ మధ్యన కొంతమంది పంతులు వేషం వేసుకొని మతలబులు చేస్తున్నారట. మీరు కనిపెడతారా లేదా అని టెస్ట్ చేసాం. ఎలర్ట్ గానే ఉన్నావు, క్యూట్ బాయ్. ఊరుకోండి పంతులు గారు, నేను బాయ్ ఏమిటి, బాబాయ్, పెళ్లి కూతురు బాబాయ్ని. బాబోయ్ ఫిట్నెస్ బానే మెయింటైన్ చేస్తున్నారు సుమి. రాత్రి అదృశ్య సినిమా చూసేవిట్రా, మాడ్యులేషన్ ఎగ్జాక్ట్ దించేస్తున్నాం. ఎస్ఐ క్వశ్చన్లన్నీ నువ్వు రాసేస్తున్నప్పుడు 2 మార్క్స్ అయినా నేను రాయాలి కదరా. నేను మాత్రం బిట్ బాగా ప్రిపేర్ అయ్యాను రా మహేష్. నేను మాత్రం చాయిస్ రోయ్, నా వైపు ఎవరు చూడకండి. సరే అటు పదండి. ఇక్కడే కాసేపు కూర్చుంటే అట్ల గారితో ఏవేటేస్తారు. ఇదిగోండి పంతులు గారు, మీరు లిస్ట్ లో చెప్పిన పూజ సామాన్లన్నీ ఇందులో ఉన్నాయి. నేను లిస్ట్ పంపానా? ఎరా నువ్వు పంపావా? నువ్వు బ్రోకర్ పంపించుంటాడు రా. ఓహో సరే అక్కడ ఉన్నాయి అమ్మా, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోవడం ఏంటి పంతులు గారు? ఆ సామాన్లు పూజ కోసం కదా, పూజకు వాడరా? నీకు తెలుసన్నమాట. ఏదో చమత్కారంతో చిన్న చెలోపుతో వదిలేను, చేతులతో పట్టేసరిగా. ఎవరా మధుసూదనాచారి, ఆ పూజ సామాన్లు ఏమిటో చూడు. ఒసే మంగా, ఏమిటక్క? ఈ పంతుల మీద నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఆ పూజ సామాన్లో వెండి సామాన్లు కూడా ఉన్నాయి. కొద్దిగా పక్కనే కూర్చొని చూస్తూ ఉండు. నువ్వు వెళ్ళక్క, నేను చూసుకుంటాను కదా. ఏమిటి పంతులు గారు, మంత్రాలు వదలడం మానేసి రాగాలు వదులుతున్నారు? ఈడొకడు మన వాయిస్ ని క్యాచ్ చేయడానికి దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని పోయాడు. పెళ్లి అయినంత వరకు ఇది దొబ్బుడు భరించలేమేమో. ముహూర్తానికి టైం అవుతున్నట్టుంది, స్టార్ట్ చేయండి. మా దగ్గర వాచ్ ఉంది. మీరు ప్రతిదీ అలా గుర్తు చేయకండి, కొన్ని ఘాతువులు గొంతులోనే ఆగిపోతున్నాయి. అలాగా, అయితే కొన్ని వేడి నీళ్ళు గొంతులో వేసుకొని గాగ్లింగ్ చెయ్యండి. ఒరే ఆడికి మనం కనిపించకుండా నల్లటి గాగుల్స్ ఏమని ఎట్టియండి రా. సరే స్టార్ట్ చేస్తున్నాను మరి. ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ద ఫుల్ బెస్ట్ రా. ఒరే బుడతా బిట్లు అందించే, నేను చూసుకుంటాను కదరా. ఒరే మధు 2 మార్క్స్. ఆన్ మై మార్క్స్. ఆ శుక్ల వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం బుడతా బిట్ అందించు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అదేమిటి పంతులు గారు, అంతా తప్పు జరిపిస్తున్నారు. ముందు పెళ్లి కుమారుని కదా పిలవాల్సింది. రే బుడతా ఫస్ట్ బిట్ రాంగ్ రా. ఏం ప్రిపేర్ అయ్యవరా? సారీ రా. రే మైస్, ముసలోడు ఎక్స్ప్రెషన్ మారిపోతుందిరా, మేనేజ్ చేయరా. బాబాయ్ గారు మాకు తెలుసండి. తెలిస్తే మరి ముందు పెళ్లి కూతుర్ని ఎందుకు పిలిచారు? అంటే బయట బ్యానర్ లో బాగుంది, డైరెక్ట్ గా ఎలా ఉంటుందో చూద్దామని పిలిచామండి. ఏమిటి? అమ్మా పెళ్లి కుమారుని తీసుకురండి. మామ పెళ్లి కొడుకేట్రా ఎంత భయంకరంగా ఉన్నాడు. రాజమౌళి గారు కానీ చూసారంటే నెక్స్ట్ సినిమాలో విలన్ కింద ఎట్టించుకుంటారు. ఆడి ముఖంతో మనకేం పనిరా, అక్షంతలతోనే పని. పంతులు గారు కూర్చోమంటారా? కూర్చో నాయనా. అదేమిటి పంతులు గారు, ఎవరి చేతైనా కూర్చోబెట్టించాలిగా, అలా ఒక్కడనే కూర్చుని పోమంటున్నారు? అతను కాళ్ళు లేవేంటి? అదేమిటండి, సంప్రదాయం చెబుతుంటే సడకోపం మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు మంత్రాలు అందుకో. అనయా పెళ్ళి ఎలా జరిపిస్తున్నాను, గుండెలో కచ్చాలు అయిపోతుంటే ఆ కచ్చాలంతా కచ్చాలు చేసి పక్క వస్తావు. నేను వచ్చి అది నా కూతురు కాదు కచ్చాలు గాను, నీ కూతురు. నువ్వే దగ్గరుండి నీ చేతుల మీద జరిపించాలని కచ్చాలుగా ఈ పెళ్లి. ఎక్కువ ఫీల్ అయిపోకరా నాన్న, నీ కూతురు అంటే నా కూతురు కాదేటి, దగ్గరుండి చూసుకుంటా నేను మీ వదిలేను. గురువు గారు ఏమైంది మధుసూదనాచారి? అటు చూడండి. ఈడేటర్ ఎక్కడ ఉన్నాడు? నేను వెళ్ళిపోతాను రా. ఒరే బుడతా కాంగుండ్రా. అనయా థ్యాంక్ యూ సో మచ్ అనే కచ్చాలు గానా. ఎక్కువ ఫీల్ అయిపోకరా తమ్ముడే, నేను చూసుకుంటాను కదా. 1B మాస్టర్ గారు ఇలా రండి. అడి అమ్మ, ఇడు 1A అయితే ఇడు 1Bయా. ఈ రోజు మనకి కచ్చాలు అమ్మారే.
ఒరే 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 ఒరే, ఒక్క నిమిషం ఆగండి. మన అందరం గెటప్లు మారిస్తాం కదరా, ఇంకెలా గుర్తుపడతాడు? ఒక పని చేద్దాం, అందరం ఒక్కొక్కరిగా ఆడి ముందు నుంచి వెళ్దాం. గుర్తుపట్టాడు అనుకో, సార్ సార్ ప్లీజ్ సార్ అని ఆడికి సరెండర్ అయిపోదాం. అదే గుర్తుపట్టలేదనుకో అన్ని సావగొట్టేద్దాం. మంచి ఐడియారా మహేష్. నువ్వు గారు అను. మంచి ఐడియా గురుగారు. పదండి మరి వెళ్ళొచ్చేద్దాం. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. నీకు ఎంత మేకప్ వేసినా ఎవడైనా గుర్తుపెట్టేస్తాడు నిన్ను. ఆ గుడ్డెట్టుకో, గుడ్డి రథం అని చెప్తాను అందరితోని. ఏండి వన్య మాస్టర్ గారు, మీ తమ్ముడు తొందరపడిపోతుండేమో అనిపిస్తుందండి. ఏరా నాన్న, అమ్మాయి ఏమో పాల మేకల్లా ఉంది, అబ్బాయి ఏమో బొగ్గెనిలాగా ఉన్నాడు. ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుందండి? ఊరుకోరా నాన్న, పెళ్ళికొడుకి గవర్నమెంట్ జాబ్ అదొకటి ఉంటే చాలేటి. అందం తొక్కలో అందం. ఆ మాటకొస్తా నువ్వు నేను పెద్ద అందగాలం ఏంటి? మన పిల్లలు చేసుకోలేదే. సరే గానీ చదివింపులు తెచ్చావా? తెచ్చానండి. ఏటి తెచ్చా? పెళ్లి కొడుకు ఒక ఫేరన్ లవ్లీ. సూపర్ రా, గుర్తుపట్టలేదు. ఏండి పంతులు గారే, ఇటు రండి. ఏమిటి చెప్పండి? మా తమ్ముడు కూతురు పెళ్లి మాత్రం దివ్యంగా జరిపించాలండి. 100 ఏళ్ల పాటు పిల్ల పాపలతో సుఖంగా ఉండే మంత్రాలు ఏమైనా ఉంటే చదవండి. అలాగే. ఏమిట్రా నామోహన్ చూస్తున్నారు? పదండి పెళ్లి జరిపించాలి. భజంత్రీలు భజంత్రీలు. అబ్బబ్బా పంతులు గారు, ఊరినే ఎందుకండి భజంత్రీలు బాధేమంటున్నారు? ముందు ఈయన పట్టుకుని బాధేయాలరా. మిమ్మల్నేనండి. మరి ఎందుకు పెట్టించారండి? మరి ఎందుకు పెట్టించారో చెప్పండి. మీకు భజంత్రీలు వద్దంటే నిలుపుమానండి. తినేస్తున్నారు. అది కాదండి. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అవును, ఈ పంతులేటి బుర్ర గొడ్డట్టుకున్నాడు. గుడ్డి రథం చేస్తున్నాడు. ఇందాక నుంచి గుడ్ల గోపకాలు వేసుకుని అలా ఎండి సామాన్ల వైపు అలా చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడేమో గుడ్డి రథం అంటున్నారు. పెద్దానికి ముహూర్తం ఉండాలి కదమ్మా. ఓ ముహూర్తం అంటూ ఉంటది కదా, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు పెళ్లి. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వ్రతాలు చేసేకూడదు. ఇప్పుడు ముహూర్తం బాగుందని చేస్తున్నాడు. అన్నం తింటున్నారు, అనుమానం తింటున్నారు, అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అంతే మేడం, కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి, కొంచెం లెఫ్ట్. సూపర్ మేడం. ఆహా, ఐశ్వర్య రాయ్, బిపాసా పసు, హే రష్మి మండక. నాయనా కెమెరా అబ్బాయి, నువ్వు సినిమా తీస్తున్నావా ఫోటోలు తీస్తున్నావా? తొందరగా పెళ్లి కూతురు పంపిస్తే మేము పెళ్లికి అనిస్తాం. ఉండండి పంతులు గారు, ఈ అమ్మాయి కాబోయే మొదటి పెళ్లి, ఆ మాత్రం తీయద్దేటి. సరిగ్గా తీయకపోతే మళ్ళీ రెండో పెళ్లికి నన్ను పెళ్ళ. రే ఏం మాట్లాడుతున్నాడు రేడు? హీఈస్ విక్రమాదిత్య, ప్రిడిక్టింగ్ ఫ్యూచర్. వన్య మాస్టర్ ఇటే వస్తున్నాడు రా. రాని రాని, నేను చూసుకుంటాను. నువ్వు గుడ్డెట్టుకుని గుడ్డు రథం కంటిన్యూ చేయి. అనయా ఏటని అక్కడ ఉండి కచ్చాలి గాను, దగ్గరికి వచ్చి నిల్చో. వస్తున్నాడు రా నాన్న. మరి పుడతా ఫోన్ ఓపెన్ చేసి సెకండ్ టాపిక్ ఏంటో చూడు. కన్యాదానం. గురువు గారు కన్యాదానం అట. కన్యాని ఎందుకు ఇండియాలో దానం ఇవ్వడం? ఒరే పిచ్చి శిష్య, అది కెనియా జింబాంబే దానం కాదురా, కన్యాదానం. కన్యా అంటే అమ్మాయి. చెప్తాం గురువు గారు. వీడికి ఏ డైలాగ్ ఎప్పుడు చెప్పాలో తెలియదు. నాయన కన్యాదానానికి కూర్చోవలసిన దంపతులు ఇద్దరు వచ్చి కూర్చోండి. అనయా నాకు 2 కూతుర్లు ఉన్నారు కదా, నేను కచ్చాలిగా. నీకు అసలు పిల్లలే లేరు కచ్చాలిగా. ఇప్పుడు నువ్వు కూర్చుండి పో. 2వ కూతురు పెళ్లిలో కన్యాదానానికి నేను కూర్చుంటాను కచ్చాలిగా. సరేరా నాన్న, టచ్ చేసో. ఏమ్మా తెర తీసుకురండి. అయ్యయ్యో, ఏమే ఏటైందే? కచ్చాలు ఎతికేతను. అడ్డుదారి ఇంటి దగ్గరే మర్చిపోయామండి. ఇప్పుడు ఎలాగో అర్థం కావట్లేదు. నువ్వన్నీ కచ్చాల పనులు చేస్తావే బాబు. ఇప్పుడు ఏం చేద్దాం కచ్చాలుగాను? ఏట్రా తమ్ముడు అలా కంగారు పడిపోతున్నా? అడ్డుతారు ఇంటి దగ్గర మర్చిపోయిందా నేను కచ్చాలుగా. ఓ సంతే కదరా నాన్న. ఏంటి పంతులు గారు, మీ శిష్యుడు కండు వేళకి ఇవ్వమని చెప్తానే. గురుగారు నా కండు అడుగుతున్నాడేంటి? నువ్వు కంగారు పడక మధుసూదనాచారి, నేను చూసుకుంటాను కదా. మా కండువాలు ఏం వాడతారులేండి సీపుగా. మీ వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉంటది, అడగండి. ఊరుకోండి పంతులు గారే, మన దగ్గర మొమ్మాటాలేంటి? ఇలా ఇచ్చిమని చెప్తానే. గురువు గారు మేనేజ్ చేయండి, లాగిస్ ఎలాగ ఉన్నాడు. ఆగండి. మీరిందాకలా మీ అమ్మాయి 100 ఏళ్ళు బతకాలని మంత్రాలు చదవమన్నారు కదా, మంత్రం కన్నా యంత్రం లాంటిది ఒకటి ఉంది, చెప్పమంటారా? ఏట్రా నాన్న అది? ఎవరైతే కన్యాదానానికి తండ్రి స్థానంలో కూర్చుంటారో అతను లుంగి పంచిన అడ్డుతరిగా కడితే వధూవరులు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకుతారు. ఇది మరీ కచ్చాలి. అనయా ఇంకా ఆలోచిస్తున్నాడు అనయా కచ్చాలుగాను. లుంగి పని చెప్పేసి అడ్డేటి కచ్చాలుగా. నువ్వు ఉండరా నాన్న, పేట్ల మీద పని చెప్పేమంటావేటి?
పాప జీవితం అని ఆ కచ్చాలుగా. నువ్వు ఏడకరా నాన్న, ఇప్పుతానులే. సూపర్ గురుగారు, దెబ్బకు పని చెప్పించారు. ఈ ఆరంభం మాత్రమే, ఇంకా బోలెడుంది. జాగ్రత్తగా వినండి. ఈ ముహూర్తం 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం. దీన్నే పెదనాన్న ముహూర్తం అంటారు. పెదనాన్న ముహూర్తం ఏంట్రా నాన్న? KGF లో గన్నను పట్టుకుని పెద్దమ్మంటే విజిల్ వేస్తారు. ముహూర్తాన్ని పెదనాన్న అనకూడదా? ఈ ముహూర్తం మొత్తం పెళ్లి కుమార్తె పెదనాన్న మీద ఆధారపడి ఉంటుంది. అతను ఈ రోజు ఎంత కష్టం అనుభవిస్తే వధూవరుల జీవితం అంతా అంత సుఖం అనుభవిస్తారు. మరి పెదనాన్నగా మీరు రెడీయా? అనయా బుర్రూపు పెట్టాను కచ్చాలుగాను, బుర్రూపు. రెడీరా నాన్న. పెళ్లి కుమారుడు కాళ్ళు కడగడానికి నీళ్లు తీసుకురండి. ఇదిగోండి పంతులు గారు, ఇక్కడే ఉన్నాయి. తన్నీళ్లు కాదు, సలసలా మరిగే నీళ్లు. ఏం మాట్లాడుతున్నారా మరి? తలతల మరిగే నీళ్ళతో గానీ కాలు కడిగితే తొక్కలు వేసిపోద్ది. అందుకే ఆ నీటిని మీరు దోసెట్లో తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది చల్లార్చి పెళ్లి కుమారుడు కాళ్ళు కడగండి. ఇదేమిటి ఇష్టరా నాన్న? కానీ కానీ అనయా కానీ అని ఆ కచ్చాలుగా. భజంత్రేలు భజంత్రేలు. అనయా కొంచెం వేస్తాననే కచ్చాలుగా. కాలిపోతుందిరా నాన్న. బాబోయ్, కచ్చాలనయా. ఏంట్రా బాబు? అనయా ఇది కన్యాదానం కాదనియా, నా అనయాదానం కచ్చాలుగా. పంతులు గారు చాలా. చాలు చాలు, ఇంకా ఎడితే తక్కువ ఊడిపోద్ది. నెక్స్ట్ టాపిక్ ఏట్రా? జీలకర్ర బెల్లం ఈ రెండు ఎందుకురా? జీరా సోడా చేసుకొని తాగడానికా? రేపు పుడతా, నువ్వు నోర్మి. నాయనా ఈ జీలకర్ర బెల్లాన్ని ఒకరి మీద ఒకరు పెట్టుకోండి. బ్యూటిఫుల్. ఇందాక నుంచి మెమరీ కార్డు వేయకుండా ఫోటోలు నాకెత్తున్నావు అన్నా. ఒరే గట్టిగా అరగరా. గురుగారు తాళి కట్టించచ్చు కదా, మనం వెళ్ళిపోవచ్చు. అదే పెండే చేయని మధుసూదనాచారి. నాయన ఎర్రగా కాల్చిన అట్ల పుల్లని ఒకటి తీసుకురండి. ఎర్రగా కాల్చిన అట్ల పుల్ల ఎందుకు పంతులు గారు? ఈ నాలుక మీద పెట్టడానికి. తొందరగా తీసుకురండి అమ్మా. చూడు నాయన పెళ్లి కొడక, ఈ అట్ల పుల్ల పట్టుకొని అమ్మాయి వాళ్ళ పెదనానికి నువ్వు ఎన్ని వాతలు పెడతావో అంతమంది పిల్లలు పుడతారు. ఇక నీ ఇష్టం. పెళ్లి కుమార్తె పెదనాన్న దగ్గర రావాలమ్మా. నానా ఇదే ముహూర్తం బాబు, నన్ను చంపేసేలాగా ఉన్నారు. అనియా వెళ్ళని ఆ కచ్చాలుగా. ఇదే రేటు దగ్గర ఉండి జరిపిస్తాను నా కచ్చాలుగా. నువ్వు ఉండరు నానా, నేను చచ్చిపోయిన పర్లేదేంటి? మన అమ్మాయి అని ఆ కచ్చాలుగా. వెళ్తారా నాకు? ఒర నానా చిన్న చిన్న చురకలు ఎట్టరా నానా? వెనక్కి తిరగండి. మధుసూదనాచారి ఇన్ని వాతలు ఎడుతున్నాడేట్రా? అదే కదా గురుగారు. నాయనా నాయనా ఆపు. పెద్ద ఫుట్బాల్ టీమ్ లో ప్లాన్ చేసినట్టున్నావు. ఇలా వచ్చి కూర్చో. ఇల్లు కూతురు పెదనానికి బర్ణాలు ఇవ్వండి. యారు నానా నన్ను చంపేద్దామనే కదా తీసుకొచ్చావు పెళ్లికి? ఊరుకో నీ కచ్చాలుగా. అలాగే ఎడితే చిన్నపిల్లల కచ్చాలుగాను. పెళ్లిలో ఎలా ఉండాలి? కచ్చాలుగా ఉండాలి. గురుగారు ఇప్పుడైనా తాళి కట్టించేయండి. నెక్స్ట్ అదే అదే. నాయనా పెళ్లి కొడక తాలిబొట్టు తీసుకో. లేచి అమ్మాయి మెడలో కట్టినాయన. మాంగళ్యం తంతునా మమ జీవన ఏతునా. పంతులు గారు కొంచెం జరగండి. ఇటు జాంగిల్ బాగుంది. బాబు కెమెరా అబ్బాయి ఇలా మీద మీద పడిపోతే ఎలాగా? మేము పెళ్లి జరిపించద్దా? రెండు ఫోటోలే. నానా మహేష్ నువ్వా? ఒరే ఈ రోజు ఇటు చేతులు అయిపోయావురా. అనియా ఇదేం కచ్చాలి? నాకు ముందే డౌట్ వచ్చింది. ఏరా నానా నా తమ్ముడు కూతురు పిల్లని నాశనం చేద్దామని వచ్చారా? వీళ్ళకి ఇలా కాదు, పోలీసులకు ఫోన్ చేద్దాం. నెంబర్ నొక్కేలోపు వచ్చారేటి? యు ఆర్ అండర్ అరెస్ట్. ఒరే మహేష్ మన లైఫ్లు స్పాయిల్ రా. మీరంతా అట్లాగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదేం ట్విస్ట్ రా నానా? వీడికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు ఇది 4వ పెళ్లి. మీ అమ్మాయిని మోసం చేయడానికి వచ్చాడు వీడు.
అమ్మాయి పెళ్లికి కావాల్సిందే అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కాదు, మంచితనం. లేకపోతే ఇలాంటి 420 గాళ్ళ వల్ల చిక్కిపోతారు. ఇంకా తాళి కట్టలేదు కాబట్టి బతికిపోయింది మీ అమ్మాయి, లేకపోతే చాలా పెద్ద అనర్థం జరిగేది. నడరా. అమ్మా ఎంత మోసం చేశారు కచ్చాలుగా. పంతులు గారు, ఈ పెళ్లి మీ మూలానే అయిపోయింది. మీరే కనుక రాకపోయింటే మా అమ్మాయి పెళ్లి జరిగిపోయేది. చాలా థ్యాంక్స్ పంతులు గారు. నిజమే, కచ్చాలు కచ్చాలు కాపేశారు. ఇదిగోండి ఈ 10,000 ఉంచండి చెప్తాను కచ్చాలుగా. సూపర్ రా, సూపర్ రా. ఇప్పుడు చూడు లాస్ట్ లో ఎలివేషన్ ఎలాగెత్తాను. ఆడు 420 గాడని మాకు ముందే తెలుసండి, అందుకే ఇలా పంతులు గెటప్ లో వచ్చి పెళ్లి మీ అమ్మాయి జీవితాన్ని కాపాడాం. మీరందరూ కొంచెం సైడ్ ఇస్తే స్లో మోషన్ లో సైడ్ అయిపోతాం. వీళ్ళకి ఎక్కడో సుడుందిరా నాన్న. హ్యాపీ బర్త్డే కామ్లీ, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఇంత కాస్ట్లీ వాచా? ఎందుకు మధు ఇంత ఖర్చు పెట్టావు? నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి కదా కామ్లీ. నాకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తేనే హ్యాపీగా ఉంటానని ఎవరు చెప్పారు నీకు? ప్రేమతో చిన్న రిబ్బన్ బ్యాండ్ కొన్నా చాలు, అది నువ్వు కొన్నావని హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియోకి ముందు చెప్పిన రీలెవెల్ జాబ్ ప్లాట్ఫామ్ లో రీసెంట్ గానే 3 కొత్త కేటగిరీస్ యాడ్ అయ్యాయి. అవే గ్రాఫిక్ డిజైనింగ్, ఫైనాన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అవే కాకుండా సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, హెచ్ఆర్ ఇలా 16కు పైగా కేటగిరీస్ లో టెస్ట్ అటెంప్ట్ చేసి మీకు నచ్చిన జాబ్ పొందొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.